కొన్ని విద్యలు శవం తోటి చేస్తూ ఉంటారు. అంటే చనిపోయిన ఆడవారి శవం అయి ఉండొచ్చు ఇలా. సో ఎందుకు ఈ విద్యలని చేయడం? శవ సాధన అంటారు. అఘోరీలు చేసేటటువంటి శవ సాధన అనేది ఒక రకమైనటువంటి రీసెర్చ్ అనమాట. మీరు ఇంతకుముందు న్యూస్లో చూసినప్పుడు ఒక అఘోరి తన తల్లి శవం మీద కూర్చొని జపం చేస్తున్నట్టు, కొన్ని రిచువల్స్ చేస్తున్నట్టు వైరల్ అయింది తమిళనాడులో ఒక అఘోరి. కాబట్టి ఏంటంటే ఆ రిచువల్స్ ఏంటంటే వాళ్ళకు ఒక తాంత్రిక్ ప్రాక్టీసెస్ కోసం ఒక శవాన్ని తీసుకుంటారు. అంటే ఎనర్జీని గెయిన్ చేస్తారు అంతే. చనిపోయిన డెడ్ బాడీకి ఒక ఆరా ఉంటుంది కదా, ఆరా ఇతని ఆరాలో కలుపుకోవడం కోసం, అంతే. డబుల్ ఎనర్జీ అవుతుంది. ఆరా స్ట్రెంథనింగ్ కోసమే. మీరు ఏమైనా చేయాలంటే మీరు ఆరాతోనే చేయగలరు. వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలన్నా, ఏదైనా వాళ్ళకి పనులు చేయాలన్నా ఆరాతోనే చేయగలరు. సో ఈ శవంలో ఉన్నటువంటి ఆరా అతని బాడీలో కలుపుకుంటాడు.